ఓకే. హాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసేసి లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఎలా యాపియన్ కమ్యూనిటీ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఇంతవరకు అకౌంట్ లేని వాళ్ళకి బేసిక్ యూజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, అండ్ వాట్ టైప్ ఆఫ్ అథెంటికేషన్స్ అంటే మనం మొబైల్ అథెంటికేషన్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్, మొబైల్ అండ్ మొబైల్ వరకు పెట్టేసుకున్నాం మన మొబైల్ నెంబర్తో. అండ్ అక్కడ మనం ఎప్పుడైతే లాగిన్ అవుతున్నామో మనకు ఒక ఓటీపీ వస్తుంది. అది మనం లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసింది. అండ్ సక్సెస్ఫుల్ గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం సక్సెస్ఫుల్ గా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఒకసారి నేను జస్ట్ నోట్ చేసుకుంటాను. జూలై 26th 25th ఫ్రైడే రోజు చెప్పాం మనం. 25th. సో ఈ డేలో మనం ఏం చెప్పుకున్నామంటే సో ఈ టాపిక్ కవర్ చేసాం మనం. సో ఈ రోజు జూలై 28th. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ అప్లికేషన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది మనది. మనము ఆ, మనకి ఇప్పుడు ఒక యాక్సెస్ అయితే వచ్చేసింది, ఒక అప్లికేషన్ కి సంబంధించి ఒక యాక్సెస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఆ పర్టికులర్ అప్లికేషన్ లో, సారీ, ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎడిషన్ లో మనం ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, నేను యాప్ అండ్ కమ్యూనిటీ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది నా కమ్యూనిటీ ఎడిషన్. నేను ఈరోజు ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, నా అప్లికేషన్ నేమ్ వచ్చేసేసి నేను డెమో అప్లికేషన్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఇక్కడ నా ప్రిఫిక్స్ చూడండి, ఆటోమేటిక్ గా డిఏ అనేది తీసేసుకుంది. అంటే ఈ ఫస్ట్ వర్డ్ లోంచి డి, సెకండ్ వర్డ్ లోంచి ఏ, ఇట్లా తీసేసుకుంది. డెమో అప్లికేషన్, డెమో అప్లికేషన్. సో ఇట్లా తీసుకుంటే అప్పుడు డిఏహెచ్ వస్తుంది. సో మనం ఎన్ని వర్డ్స్ అయితే ఇస్తామో అన్ని వర్డ్స్ లోంచి ఫస్ట్ లెటర్ ని అది పిక్ చేసుకొని అది ప్రిఫిక్స్ గా ఇస్తుంది. ఈవెన్ దో ఇప్పుడు రేపు మీరు డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా కూడా ఈ ప్రిఫిక్స్ యూజ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది అప్లికేషన్ కింద ఉంది ఈ టేబుల్ అని చెప్పేసి మనకి డేటాబేస్ వైజ్ గా కూడా ఈజీగా అర్థమవుతుంది. డిఏహెచ్. ఈ అప్లికేషన్ లో నార్మల్ గా ఏముంటాయి, జస్ట్ డిస్క్రిప్షన్ అనేది మీకు మీరు అలవాటు చేసుకోండి. మీకు ఎప్పుడైనా డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే కనుక ఎక్కడైనా కూడా ఇక్కడ యాపియన్లోకి వచ్చేసరికి మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినా కూడా డిస్క్రిప్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో నేను నార్మల్గా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే జనరేట్ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ టు సెక్యూర్ అండ్ ఆర్గనైజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, నేను ఏం చేయలేదు, ఏం కోడ్ రాయలేదు. జస్ట్ మనకు ఒక టాగిల్ ఉంది, యాడ్ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పాపప్ వచ్చింది మనకి. ఈ పాపప్ లో మనం ఏం చేస్తున్నాము, అప్లికేషన్ నేమ్ అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ వల్ల యూజ్ ఏంటి. ఓకే, మనకి అప్లికేషన్ క్రియేట్ చేసిన వెంటనే మన అప్లికేషన్ లో, జస్ట్ సెకండ్, మనం అప్లికేషన్ క్రియేట్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిని మనము యాపియన్ లో ఆబ్జెక్ట్స్ అంటాము. ఓకే, ఆ ఆబ్జెక్ట్స్ లో
గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ ఇవి రెండు కూడా ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. గ్రూప్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఫోల్డర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అవి ఆటోమేటిక్ గా క్రియేట్ చెయ్యాలా మీకు కావాలా అనుకుంటే కనుక ఇది చెక్ బాక్స్ అనేది మనం టిక్ చేసుకుంటే కనుక మన అప్లికేషన్ ని బేస్ చేసుకొని గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ పర్టికులర్ ఐ మీన్ ఈ పర్టికులర్ చెక్ బాక్స్ చేస్తుంది. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ కి సంబంధించిన గ్రూప్స్ ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు అసలు మనకి గ్రూప్స్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి, మనం జస్ట్ డిస్కస్ చేసుకుందాము. గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ అప్లికేషన్ లో ఎవరైతే ఉండాలో, ఎవరికైతే యాక్సెస్ కావాలో వాళ్ళని మనం గ్రూప్స్ లో పెడతాము. ఫోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్స్ అనేవి పర్సన్ కి సంబంధించినవి. ఫోల్డర్స్ అనేవి మనం డెవలప్ చేస్తాం కదా, ఏవైతే స్క్రీన్స్ క్రియేట్ చేసుకుంటామో, ఓకే, ఏవైతే రూల్స్ క్రియేట్ చేసుకుంటామో, ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో ఇంటర్నల్ గా అవి మొత్తము ఫోల్డర్స్ లో స్టోర్ అవుతాయి బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ నేచర్. ఇప్పుడు యూఐ అనేది ఇంటర్ఫేస్ అనేది ఒక ఆబ్జెక్ట్. అదేం చేస్తుంది, ఎండ్ యూజర్ కి మనం ఏదైతే యూఐ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ అనేది వాళ్ళకి డిస్ప్లే చేస్తుంది. ఎక్స్ప్రెషన్ రూల్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ప్రెషన్ రూల్ అనేది ఏం చేస్తుంది, మన డేటాబేస్ లో ఉన్న డేటాని క్వెరీ చేసుకొని తీసుకొచ్చి మనకి చూపిస్తుంది డెవలపర్స్ కి. ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఒకటేమో ఎక్స్ప్రెషన్ రూల్, ఒకటేమో ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ ఏంటంటే ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ రూల్ అనేది ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. ఎందుకంటే వాటి నేచర్ అనేది డిఫరెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది, రెండు ఒక పని చేయవు కదా. సో బేస్డ్ ఆన్ దేర్ వర్క్ ఈ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి. ప్రతి ఒక్క ఫోల్డర్ లో ఆబ్జెక్ట్స్ వెళ్ళిపోయి సిట్ ఆన్ అవుతాయి బేస్డ్ ఆన్ దేర్ వర్క్. సో ఇప్పుడు నేను జస్ట్ ఇది చెక్ బాక్స్ అనేది టిక్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్ మనకి 2021, అంటే ఇప్పుడు మీరు ఒక 3-4 ఇయర్స్ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి ఈ పాయింట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అంతకు ముందల 21లో అంటే ఇప్పుడు మీరు 4 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది అప్పుడు లేదు. మనం ఏంటంటే యూజర్ అనేవాడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రూప్స్ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వవు, మాన్యువల్ గా వాళ్ళే గ్రూప్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది అప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక ఇన్నోవేట్ థాట్ తీసుకొచ్చి గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి ప్రతి అప్లికేషన్ కి మ్యాండేటరీ అండ్ మస్ట్ అండ్ షుడ్ కామన్ ఉంటాయి. ఓకే, కామన్ ఉన్న వరకు వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు మనం మళ్ళీ బర్డెన్ ఇవ్వటము డెవలపర్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆటోమేషన్ తీసుకొచ్చారు. ఈ చెక్ బాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక వన్స్ మన అప్లికేషన్ క్రియేట్ అవ్వగానే మనకి కొన్ని గ్రూప్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి ఆటోమేటిక్ గా. ఆటోమేషన్ వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళే క్రియేట్ చేశారు డెవలపర్ కి బర్డెన్ లేకుండా. సో ఇది ఈ యొక్క చెక్ బాక్స్ వల్ల. మీరు చెప్పండి, బీ స్ట్రాంగ్ గా చెప్పండి, 2020లో ఈ ఫీచర్ అనేది లేదు, ఈ చెక్ బాక్స్ అనేది లేదు. మనకి 21.2 21.3 ఈ అప్డేట్ నుంచి వచ్చింది మనకి ఈ పర్టికులర్ చెక్ బాక్స్ అనేది. 4 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక ఎవ్వరు అడగరు మిమ్మల్ని, బట్ మీ అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. ఈ చెక్ బాక్స్ అంటే యాప్ స్టార్ట్ అయిన నుంచి ఉందా లేకపోతే ఈ మధ్యలో వచ్చిందా అని ఎవరైనా మేబీ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే మీరు చెప్పొచ్చు, బీ స్ట్రాంగ్ గా చెప్పొచ్చు, 2021 తర్వాతనే ఈ ఫీచర్ అనేది యూజ్ లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇంకొక పాపప్ వస్తుంది. అంటే ఆ పాపప్ లో ఏమందంటే పర్మిషన్ లెవెల్స్ అడుగుతుంది, ఈ అప్లికేషన్ ఎవరైతే చూడాలి. ఇప్పుడు నేను క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇంకొక పాపప్ వస్తుంది, లైక్ ఈ అప్లికేషన్ ని ఎవరు చూడాలి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రెండు గ్రూప్స్ క్రియేట్ అయిపోయినాయి. అది నేను క్లిక్ చేసిన వెంటనే రెండు గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ అయి నాకు కనిపిస్తున్నాయి, అడ్మినిస్ట్రేటర్ గ్రూప్, యూజర్ గ్రూప్ అని చెప్పేసి నాకు కనిపిస్తున్నాయి రెండు గ్రూప్స్. నేను చెప్పాను మనకి ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి గ్రూప్స్ క్రియేట్ అవుతాయి, ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. మనకి బ్యాక్ ఎండ్ లో రెండు గ్రూప్స్ క్రియేట్ అయిపోయినాయి, అవి ఇక్కడ చూపిస్తున్నాయి. డెమో అప్లికేషన్ హర్ష అనేది అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ ఉంది, అడ్మినిస్ట్రేటర్ కి పర్మిషన్ ఏముంది, అడ్మినిస్ట్రేటర్ లెవెల్ యాక్సెస్ ఉంది. యూజర్స్ కి ఏముంది, వ్యూవర్స్ పర్మిషన్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే 1 2 3 4 లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఈ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, ఎడిటర్ ఏం చేస్తాడు, వ్యూవర్ ఏం చేస్తాడు, డినే అంటే ఏంటి, వాటి గురించి 1 by 1 చెప్తాను. ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఇస్ నథింగ్ బట్ ఈ అడ్మినిస్ట్రేటర్ అనే యాక్సెస్ కనుక ఈ అప్లికేషన్ కి మీకు ఉంటే కనుక మీరు ఈ అప్లికేషన్ లో ఏమైనా చేయొచ్చు. జస్ట్ కన్సిడర్, మీరు ఈ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు, ఈ అప్లికేషన్ లో ఉన్న డేటాని మాడిఫై చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని, ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ని మీరు డిలీట్ చేయాలనుకున్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. అది అడ్మిన్ ఉన్న పవర్.
మీకు ఒక అప్లికేషన్‌కి మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే గనక, మీరు ఏ పనైనా చేయొచ్చు ఆ అప్లికేషన్‌లో. ఇంకొక అడ్మిన్‌ని కూడా రిమూవ్ చేయొచ్చు మీరు. జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక అడ్మిన్‌ని. నేను మిమ్మల్ని ఇంకొక అడ్మిన్‌గా చేశాను అదే అప్లికేషన్‌లో. మీరు నన్ను రిమూవ్ కూడా చేయొచ్చు. నాకే అయితే యాక్సెస్ ఉంటదో అడ్మిన్‌గా, మీరు అడ్మిన్ అయితే మీకు అదే యాక్సెస్ వస్తది. సో, అదొక పవర్‌ఫుల్ థింగ్ ఈ అడ్మినిస్ట్రేటర్‌కి. ఈ ఈ యొక్క పర్మిషన్ లెవెల్ ఉంటే గనక. ఈ ఎడిటర్, కమింగ్ టు ద నెక్స్ట్ ఎడిటర్. ఎడిటర్ ఈస్ నథింగ్ బట్ మనం ఏం చేస్తామంటే రిస్ట్రిక్ట్ చేస్తాము. ఈ అప్లికేషన్‌లో ఈ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఈ ఎడిటర్ గ్రూప్‌కి కనపడాలి. అంటే ఈ ఎడిటర్ అనే పర్మిషన్ లెవెల్ ఉన్న గ్రూప్‌కి కనపడాలి అని చెప్పి మనం రిస్ట్రిక్ట్ చేస్తాము. ఎడిటర్ పర్మిషన్ అనేది. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే నాకొక అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్‌లో నాకు వర్క్ బర్డెన్ అనేది ఎక్కువైంది. నేను నా అప్లికేషన్ ఏందంటే కొంతమందికి డివైడ్ చేద్దాం అనుకున్నా. కొంతమంది ఔట్‌సైడర్స్ వచ్చి నా అప్లికేషన్‌లో వర్క్ చేయాలి. పర్టిక్యులర్‌గా కొన్ని ఆబ్జెక్ట్స్ మీదనే వర్క్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళకొక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎడిటర్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి వాళ్ళని అందులో యాడ్ చేసి వాళ్ళకేంటంటే ఓన్లీ ఎడిటర్ పర్మిషన్ ఇస్తాను. అప్పుడు వాళ్ళు ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్‌ని మాత్రమే చూడగలరు. వాటి మీదనే వర్క్ చేసుకోగలరు వాళ్ళు. సో, అందుకు యూజ్ అయితది. ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రిసైజ్ కంటెంట్‌ని ఎవరికైనా మనము పర్మిషన్ ఇవ్వాలనుకుంటే గనక ఎడిటర్ పర్మిషన్ ఇస్తాము. అడ్మినిస్ట్రేటర్ ఈస్ నథింగ్ బట్ అంత ఉంటది యాక్సెస్. ఎడిటర్ ఏందంటే కొంచెం ప్రిసైజ్, కొంచెం తక్కువ. మనకి ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో అదే మనం ప్రొవైడ్ చేస్తాము ఎడిటర్‌కి. వ్యూవర్ ఈస్ నథింగ్ బట్ అన్నీ కనిపిస్తాయి. అడ్మినిస్ట్రేటర్ లాగా అన్నీ కనిపిస్తాయి. కాకపోతే ఏం చేయలేరు వ్యూవర్స్ అనేవాళ్ళు. జస్ట్ చూడటం వరకే వాళ్ళ బాధ్యత. డినే ఈస్ నథింగ్ బట్ మీరు అప్లికేషన్‌లో మీ పేరుంటది. అసలు మీకు అప్లికేషన్ కనపడదు. మీరు వ్యూయింగ్ పర్పస్‌కి కనపడదు. ఎడిటింగ్ పర్పస్‌కి కనపడదు. బట్ అప్లికేషన్‌లో మీ మీ పేరు ఉంటదక్కడ. జస్ట్ ఫర్ ద నేమ్ సేక్. ఈ అప్లికేషన్‌లో నేనున్నాను అని చెప్పుకోవడానికే డినే డినే అనేది. ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కి ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ గ్రూప్‌కి డినే అని ఇస్తే గనక ఆ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఈ నేమ్స్ కనిపిస్తాయి మనకి అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే. బట్ వాళ్ళకి ఎటువంటి యాక్సెస్‌లు గాని ఏముండవు. ఈ డినే అనేది ఒక పర్మిషన్ లెవెల్ ఇస్తే గనక. సో, ఇవి పర్మిషన్ లెవెల్స్ అనేవి. ఈ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాము. యూజర్స్‌కి వ్యూవర్ పర్మిషన్ ఇచ్చాము. ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఏమైనా చేయొచ్చు. బట్ ఈ యూజర్స్ అనేవాళ్ళు వ్యూ చేస్తారు ఈ అప్లికేషన్‌ని. నేనిప్పుడు సేవ్ చేస్తే గనక నాకు అప్లికేషన్ ఒకటి క్రియేట్ అయిపోతది. సో, ఒకసారి నేను బ్యాక్‌కెళ్తాను. అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది నాది. చూడండి డెమో అప్లికేషన్ హర్ష అని చెప్పి క్రియేట్ అయిపోయింది. చూడండి. డెమో అప్లికేషన్ హర్ష అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు క్రియేట్ చేశారు? మనం మోడిఫై చేసినప్పుడు అప్లికేషన్ లోపల ఏమైనా యాడ్ చేసినా కూడా ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయితది. ఎవరు ఎప్పుడు అప్‌లోడ్ చేసి ఐ మీన్ ఎవరు ఎప్పుడు దాన్ని టచ్ చేశారు ఆబ్జెక్ట్‌ని అనేది కూడా ప్రతీదీ మనకి ట్రాక్ అయిపోతది. సో, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ లోపలికెళ్తాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో ప్లాన్, బిల్ట్, డిప్లాయ్, మానిటర్ ఇట్లా 5 టాబ్స్ ఉంటాయి. ఈ ప్లాన్ అనేది మనకి 25.1 అప్పుడే వచ్చింది. ఇక్కడ మనకి ప్యూర్ ఏఐ థింగ్స్ ఉంటాయి ఈ ప్లాన్‌లో. ప్యూర్ ఏఐ థింగ్స్. ఇప్పుడు మన పీఓసీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను డెమో సెషన్స్‌లో గూడా మీకు చెప్పాను. బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది మనకి బ్యాంకింగ్ సెక్టార్ అనేది 50% to 60% ఆక్యుపై చేసింది యాపియన్ అనేది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పట్టినా కూడా బ్యాంకింగే ఉంటుంది. అదర్ దాన్ దట్ మనకి హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, మీరు రేపు ఎప్పుడైనా ఐ మీన్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లో మీరు ఎక్కడైనా హైర్ అయినా కూడా మీకు మోస్ట్‌లీ బ్యాంకింగ్ అప్లికేషన్సే ఉంటాయి మీకు. మోస్ట్‌లీ. సో, మన పీఓసీ కూడా బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో ఉంటే గనక మీకు కొంచెం యూజ్‌ఫుల్ ఉంటది. మనం ఇక్కడ యూజ్ చేసే కొన్ని కాంపోనెంట్స్ రియల్ టైమ్‌లో మీకు యూజ్ అవుతాయి. ఒక 50-60% అట్‌లీస్ట్ 10% యూజ్ అయినట్టే కదా మీకు. ఈ పీఓసీ ద్వారా. సో, మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది మనము తీసుకుంటే బెటర్. సో, ఇక్కడ మన అప్లికేషన్ గురించి డిస్క్రైబ్ చేయమంటుంది. జస్ట్ మీ దగ్గర ఏమైనా ప్రాంప్ట్ ఉంటే గనక మీ మీ అప్లికేషన్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంటే మీరిక్కడ ఇస్తే గనక అదే ఆటోమేటిక్‌గా ఏం చేస్తదంటే ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తది. ఆబ్జెక్ట్స్ ఏం క్రియేట్ చేయదులే గానీ జస్ట్ ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తది మీకు. సో, ఇది నేనైతే యూజ్ చేసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనకిది యూజ్ అవ్వదు. డెవలపర్స్‌కేందంటే జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఇది బీఏ చేసుకుంటాడు. బిజినెస్ అనలిస్ట్ అని చెప్పి నేను డిస్కస్ చేశాను గదా మీకు. మనకి యాపియన్‌లో బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటాడని చెప్పేసేసి, ఆ బిజినెస్ అనలిస్ట్ అనేది చేసుకుంటాడిది. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే నేను ఒక లోన్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఐ మీన్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఆ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇటువంటి ఫ్లోస్ ఉంటాయి, ఇటువంటి యూజర్స్ ఉంటారు, వీళ్ళకి ఈ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి ఈ యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రాంప్ట్, ప్రిసైజ్డ్ ప్రాంప్ట్ అనేది నీట్గా క్లియర్ కట్గా రాసిస్తే జనరేట్ ప్లాన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తుంది. జస్ట్ మీకు నార్మల్గా నేను చూపిస్తాను. నేను జస్ట్ చెప్తున్నాను దానికి. జస్ట్ చెప్తున్నాను దానికి. నేను ఇట్లా ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇట్లా ప్రిసైజ్డ్ జనరల్ యూజింగ్ టర్మ్స్ లో నేను రాశాను. నేను ఇట్లా ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో నాకు రివ్యూ ఫ్లోస్ ఉన్నాయి, అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ గ్రూప్ అప్రూవల్స్ ఉంటాయి. ఒక ప్లాన్ క్రియేట్ చేయి అంటే జనరేట్ చేయని చెప్తున్నాను దానికి ప్రాంప్ట్ లో. నేను ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. అనలైజింగ్ చేసుకుంటుంది మనం చెప్పింది అది. గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక 3 phases క్రియేట్ అయినాయి: రిక్వైర్మెంట్స్, పర్సోనాస్, డేటా మోడల్. సో రిక్వైర్మెంట్స్ లో ఏమైందంటే మనకి ఏవే ఫామ్స్ కావాలో ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇది నేను ఓపెన్ చేసుకుంటే కనుక, జస్ట్ సెకండ్, ఇక్కడ యూజర్ యాక్షన్, యూజర్ ఏం చేయాలి అంటే ఏవే ఫామ్స్ కావాలి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారము వీటికి ఏమేం ఫామ్స్ కావాలి. సో నాకు ఇక్కడ ఒక లోన్ అప్లికేషన్ ఫామ్ కావాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలి, ఈ రెండు ఇచ్చేసింది. అండ్ రివ్యూకి ఏమేమి కావాలి, అప్లికేషన్ స్క్రీనింగ్ కావాలి, లోన్ అప్రూవల్ ప్రాసెస్ కావాలి, అండ్ గ్రూప్ అప్రూవల్స్, ఇదొక ఇదొక ఫ్లో ఇచ్చేసింది ఇక్కడ. అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లోన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వీసింగ్. సో డిస్ట్రిబ్యూషన్కి ఒక ఫామ్ కావాలి, అండ్ జనరేట్ ద లోన్ రిక్వెస్ట్, లోన్ రిపోర్ట్స్కి ఒకటి కావాలని చెప్తుంది ఇక్కడ. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, వీటికి ఏమేమి కావాలని చెప్పి రిక్వైర్మెంట్స్లో నేను ఇచ్చింది కొంచెమే. ఇక్కడ చూడండి, ఐ హావ్ డిజైన్ ఏ కాంప్సివ్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యర్ లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇక్కడ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఈ లోన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నాకు అవసరం లేదు అనుకుంటే కనుక మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనం మాన్యువల్గా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే బై యూజింగ్ ఈ ప్లస్ బటన్ యూస్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది వెరీ రీసెంట్ అప్డేట్ అండి. ఈ ప్లాన్ అనేది వెరీ రీసెంట్ అప్డేట్, 25.1లోనే వచ్చింది ఈ ప్లాన్ అనేది. వెరీ రీసెంట్ అప్డేట్. సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే రేపు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే కనుక మీరు ఏమైనా ఎక్స్ప్లోర్ చేశారా న్యూ థింగ్స్ అనేవి, మేబీ ఏమైనా క్వశ్చన్ అడిగితే కనుక మీరు ఇది చెప్పొచ్చు. ఇట్లా 25.1లో నేను కంపోజ్ యువర్ అప్లికేషన్ ప్లాన్ అనే ఒక మనకి సైడ్లో ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ వచ్చింది మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు. సో నేను అక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చి, నేను జస్ట్ ఎక్కడ మాకు బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే ఎక్కడ లేదులే, కానీ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి అది ఎలా వర్క్ అవుతుందో చూశాను. వెళ్ళను కూడా అది మనకి ఇట్లా రిక్వైర్మెంట్స్కి డివైడ్ చేసింది. పర్సోనా ఇస్ నథింగ్ బట్ ఆ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఏమేమి ఉండాలి ఇది చూడండి. క్రెడిట్ అనలిస్ట్, గ్రూప్ అప్రూవల్, లోన్ అప్లికెంట్, లోన్ మేనేజర్, లోన్ ఆఫీసర్. ఇప్పుడు ఇన్ని రకాల గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏ సజెస్ట్ చేస్తుంది మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారము ఇన్ని టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి మీ అప్లికేషన్ లో ఉండాలని చెప్పి ఏ సజెస్ట్ చేస్తుంది మనకి. అండ్ టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్ టేబుల్స్. చూడండి ఎన్ని టేబుల్స్ ఇచ్చిందో అది ఇక్కడ. టేబుల్స్ కి రిలేషన్ కూడా ఇచ్చింది అది. సో మనం చేసే పని మొత్తం
మొత్తాన్ని అది వెంటనే జస్ట్ ఒక కొన్ని సెకండ్స్లో చేసేసింది అది. మీరు ఈ టేబుల్ తీసుకోండి, ఆ టాస్క్ టేబుల్ తీసుకోండి. టాస్క్ టేబుల్ కంప్లీషన్, టాస్క్ ఐడి ఇవి కనిపిస్తున్నాయి. మళ్ళీ టాస్క్ స్టేటస్, లోన్ అప్లికేషన్ చూడండి, ఇక్కడ లోన్ అప్లికేషన్. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అప్లికెంట్ మీద. సో టేబుల్స్, జస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసింది. అండ్ దేనికి మ్యాపింగ్ చేసుకోవాలో కూడా ఈజీగా చెప్తుంది ఇక్కడే. ఈ ఐడి అనేది ఈ ఐడికి మ్యాప్ అవుతుంది, ఈ ఐడి అనేది ఇంకొక టేబుల్ ఉంది అక్కడ మ్యాప్ అవుతుంది, ఇట్లా చెప్తుంది. బట్ మనం ఇది ఎక్కడ యూజ్ చేయలేండి. జస్ట్ అది ఏ చూడండి ఎట్లా క్రియేట్ చేసింది. మనకి ఏ టేబుల్స్ కావాలి, ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. మనం మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ టేబుల్ని ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఉన్న టేబుల్స్ ఏమైనా డిలీట్ చేసుకోండి, డిలీట్ చేసుకోవచ్చు. సో మనం జస్ట్ 1 2 3 4 లైన్స్ ఆఫ్ మనకి ఏవైతే కావాలో డిస్క్రిప్షన్ ఇస్తే అసలు మనకి టేబుల్స్ క్రియేట్ చేసింది, గ్రూప్స్ క్రియేట్ అంటే జస్ట్ ప్లాన్ వరకు క్రియేట్ చేసింది. ఇంటర్నల్ గా అప్లికేషన్ ఏం క్రియేట్ చేయదు, అది జస్ట్ ప్లాన్ మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లయింట్ కి చూపించాలంటే ఇది ఒక బెస్ట్ ఓవర్ వ్యూ అవుతుంది మనకి. ఓకే, ఇది ప్లాన్. నేను ఇందాక చెప్పాను మనం చెక్ బాక్స్ క్రియేట్ చేసి, ఐ మీన్ ఇదంతా చెక్. ప్యాక్ ఎండ్ కదా రామ్? లేదు లేదు లేదు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. ఓకే ఓకే. సో అంటే మనకు ఫ్రంట్ అండ్ ఇప్పుడు యూఐ ఉంటుంది కదా, యూఐ ఇంటర్ఫేస్. సో మ్మ్. అదే ఒక చెప్తారు. ఓకే ఓకే. ఓకే, ఇది జస్ట్ మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ ఇది అప్లికేషన్ లోపల. మనం యాక్చువల్గా ఏం చూస్తాం, మనము బిల్డ్ లోకి వెళ్ళిపోయి మన అప్లికేషన్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూస్తాం మనము. బట్ దీనికంటే ముందల ఇది వచ్చింది ఇప్పుడు. ప్లాన్ అనేది ఒకటి వచ్చింది, ప్లాన్ అనేది చూడండి చెప్తుంది ఇక్కడ. కిక్ స్టార్ట్ యువర్ యాప్ విత్ యాపియన్ కంప్రెసర్. ఇది కొత్తగా వచ్చింది ఇది. సో ఇది ఎవరు చూస్తారంటే మనము బిజినెస్ అనలిస్ట్ ఇది క్రియేట్ చేసి క్లయింట్స్ కి చూపిస్తాడు. ఓకే, ఇదేనా మీ ఫ్లో అనేది. ఇప్పుడు క్లయింట్స్ ఏంటంటే నార్మల్ గా మీరు ఎప్పుడైనా వైట్ బోర్డ్ గురించి విన్నారా? వైట్ బోర్డ్, ఎనీవన్? వైట్ బోర్డ్ ఒక రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసినప్పుడు ఒక బిజినెస్ అనలిస్ట్ కి వైట్ బోర్డ్ గురించి తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ బోర్డ్ లో మొత్తం కాన్ఫిగర్ చేసేసేసి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బిజినెస్ యూజర్స్ వాళ్ళందరూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని వైట్ బోర్డ్ మీద తీసుకెళ్లి పెడితే బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే డిస్కస్ చేస్తాడు. ఓకే, ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఫ్లోస్ ని ఫస్ట్ అతను అండర్స్టాండ్ చేసుకొని తర్వాత డెవలపర్స్ దగ్గరకు వచ్చి స్టోరీస్ క్రియేట్ చేసి డెవలపర్స్ కి అసైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇది వాళ్ళు కావాలి. గ్రూమింగ్ సెక్షన్స్ ఉంటాయి మనకి, బ్యాక్లాగ్ గ్రూమింగ్ సెషన్స్ అని చెప్పేసి క్లయింట్స్ తో ఉంటాయి. వాళ్ళు ఏవైతే వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్నాయో మనకి విజిబిలిటీలో అంటే ఇన్ డెప్త్ గా చూపిస్తారు. అంటే కొన్ని మనకి ఈ ఫిగ్మా అని చెప్పేసి ఇవి ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే జస్ట్ యూఐస్ వరకు చేసుకొని వచ్చి చూపిస్తారు. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు యూఐ ఓపెన్ అవ్వాలి అండ్ ఈ ఫీల్డ్స్ ఉండాలి దీంట్లో అని చెప్పేసి జస్ట్ ఆ ఫిగ్మా ఆర్ట్ని యూస్ చేసుకొని మనకి చూపిస్తూ ఉంటారు. అవి మొత్తం లేకుండా ఈ ప్లాన్ అనేది ఏం చేసిందంటే అతను ఏవైతే ప్రాంప్ట్ ఇస్తాడో అవి మొత్తం ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇస్తుంది. యాజ్ ఎ డెవలపర్ మనకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఫామ్ ఉంది, ఇక్కడ ఒక ఫామ్ ఉంది, అండ్ ఇవి ఫామ్స్, ఈ గ్రూప్స్, ఈ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు కూడా ఒక వ్యూ వస్తుంది. దీంట్లో ఏమన్నా అన్నెసెసరీ ఉంటే మనము చెప్పొచ్చు వాళ్ళకి, ఇది అన్నెసెసరీ, ఇది మనకు యూజ్ అవ్వదు అని మనం చెప్పేసేసి దానికి తగ్గట్టు మనం ఇక్కడ డిలీట్ చేయడం కానీ అప్డేట్ కానీ చేసుకోవచ్చు. బట్ అంత దాకా పోలేదు యాపియన్. అంటే క్లయింట్స్ కూడా ఒక 2 years బ్యాక్ థింగ్స్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాన్ వాళ్ళకు కూడా తెలియదు. బెటర్ మీకు తెలుసుంటే మీకు ఫ్యూచర్లో ఏమన్నా యూజ్ ఉంటుంది కదా, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. నేను చెప్పాను మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంది అక్కడ, ఆ గ్రూప్స్ ఫోల్డర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అని చెప్పేసి. చూడండి ఇవి ఆటోమేటిక్గా క్రియేట్ అయినాయి. ఇప్పుడు 9:30ని క్రియేట్ అయినాయి, ఒక 13 minutes, ఒక 15 minutes బ్యాక్ క్రియేట్ అయినాయి. అంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేసి క్రియేట్ చేశానో అప్పుడు క్రియేట్ అయిపోయినాయి. చూడండి ఈ 2 గ్రూప్స్, అడ్మినిస్ట్రేటర్ గ్రూప్, యూజర్ గ్రూప్. అండ్ ఇక్కడ 5 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఈ 5 ఫోల్డర్స్ లో కూడా మనకి ఫోల్డర్స్ అనేవి 4. ఒకటి చైల్డ్ ఫోల్డర్. ఓకే, ఈ అప్లికేషన్, ఈ నాలెడ్జ్ సెంటర్ అనేది పేరెంట్ ఫోల్డర్. ఈ నాలెడ్జ్ సెంటర్ అనేది పేరెంట్ ఫోల్డర్. ఈ ఆర్టిఫాక్ట్స్ అనేవి, ఈ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అనేవి కూడా చైల్డ్ ఫోల్డర్ కింద వస్తాయి, ఎందుకంటే ఈ 3 డాక్యుమెంట్కి సంబంధించినవి. ఇది రూల్స్ అండ్ కాన్స్టెంట్ ఫోల్డర్. ఈ ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అవి మొత్తం దీంట్లోకి వెళ్ళి సిట్ ఆన్ అవుతాయి. ఈ ప్రాసెస్ మోడల్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో ఇవి ఇక్కడికి వెళ్ళిపోయి సిట్ ఆన్ అవుతాయి. మనం ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తే అవి ఇక్కడికి వెళ్తాయి ఆర్టిఫాక్ట్స్ లోకి.
ఇంకా పెద్ద డాక్యుమెంట్స్ ఏమన్నా అంటే లోగోస్ వరకు ఏమన్నా క్రియేట్ చేస్తే ఈ ఆర్టిఫాక్ట్స్లోకి వెళ్తాయి. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ చూడండి ఒకసారి. స్టోర్స్ ద అప్లికేషన్ ఆర్టిఫాక్ట్స్ సచ్ యాజ్ ఐకాన్స్ అండ్ లోగోస్. అండ్ అప్లికేషన్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే గనక ఏమన్నా మనం ఒక 1 ఎంబీ 2 ఎంబీ ఫైల్స్ ఎక్సెల్ ఫైల్స్ కానీ వర్డ్ ఫైల్స్ కానీ ఏమన్నా అప్లోడ్ చేస్తున్నప్పుడు అవి ఇక్కడికి వచ్చి సిట్ ఆన్ అవుతాయి. ఈ నాలెడ్జ్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటిని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి నాలెడ్జ్ సెంటర్ నేను ఓపెన్ చేసినా కూడా నాకు ఇన్సైడ్ నాకేం కనిపిస్తున్నాయి చూడండి, ఈ రెండే కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి రెండు చైల్డ్ ఫోల్డర్స్. మనకి మేజర్ ఫోల్డర్స్ వచ్చేసేసి నాలెడ్జ్ సెంటర్, అప్లికేషన్ డాక్యుమెంటేషన్, రూల్స్ అండ్ కాన్స్టెంట్స్, ప్రాసెస్ మోడల్స్, ఇవి నాలుగే మనకి మేజర్ ఫోల్డర్స్. ఇది చైల్డ్ ఫోల్డర్, ఇది చైల్డ్ ఫోల్డర్, బట్ ఇవి నాలెడ్జ్ సెంటర్ కింద ఉంటాయి. నాలెడ్జ్ సెంటర్ అనేది పేరెంట్ ఫోల్డర్. ఈ మూడు డాక్యుమెంట్స్కి సంబంధించిన, అంటే డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ ఇదేమో లోగోస్కి సంబంధించింది, ఇదేమో డాక్యుమెంట్స్కి సంబంధించింది. ఈ రెండింటిని తీసుకెళ్లి ఈ నాలెడ్జ్ సెంటర్లో కూర్చోబెడుతున్నాం మనం. అండ్ ఈ ప్రాసెస్ మోడల్స్ అంటే మీరు ఇక్కడ న్యూలోకి వెళ్తే కనుక మీరు ఏదైతే ప్రాసెస్ మోడల్ని క్రియేట్ చేస్తారో అవి ఇక్కడికి వచ్చి సిట్ ఆన్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మోడల్ ఫోల్డర్లో సిట్ ఆన్ అవుతాయి. అండ్ రూల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ మనం ఈ ఫోల్డర్లో ఏమేమి సేవ్ చేస్తాము, ఎక్స్ప్రెషన్ రూల్స్ని, ఇంటర్ఫేసెస్ని, కాన్స్టెంట్స్ని. బై యూజింగ్ ఈ న్యూ బటన్ యూస్ చేసుకొని మనం ఏదైతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తామో, ఏదైతే ఎక్స్ప్రెషన్ రూల్ క్రియేట్ చేస్తామో, అండ్ ఏదైతే ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేస్తామో, ఇక్కడ ఉంది కాన్స్టెంట్, అవి మొత్తము ఇక్కడ ఉంది కాన్స్టెంట్, అవి మొత్తము ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సిట్ ఆన్ అవుతాయి. అవి ఫోల్డర్స్ అండ్ గ్రూప్స్ వల్ల యూజ్. దీని గురించి ఇన్ డెప్త్ మ్యాటర్ కావాలంటే మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి నావిగేటర్ బార్ ఉంది, నావిగేటర్ బార్, దీంట్లోకి వెళ్ళిపోయి హెల్ప్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ మీద క్లిక్ చేసి కాన్ఫిగర్ ద యూజర్స్ అండ్ గ్రూప్స్. సో మనం గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, వాటికి ఎలా సెక్యూరిటీ ఇవ్వాలి, ఓకే, ప్రతిదీ మనకి ఇక్కడ ఉంటుంది. మనం ఈ సెర్చ్ లో సెర్చ్ చేసుకోవచ్చు అసలు ఫోల్డర్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి. చూడండి ఫోల్డర్ ఆబ్జెక్ట్ వచ్చింది. చూడండి ఇక్కడ ఏముండే, నేను చెప్పిన నాలుగే కదా ఫోల్డర్స్, ఆ నాలుగే ఉన్నాయి ఇక్కడ. రూల్ ఫోల్డర్, ప్రాసెస్ మోడల్ ఫోల్డర్, నాలెడ్జ్ సెంటర్, డాక్యుమెంట్ ఫోల్డర్. రూల్ ఫోల్డర్లో ఏమేమి సేవ్ అవుతాయి, ప్రాసెస్ మోడల్ ఫోల్డర్లో ఏం సేవ్ అవుతాయి, నాలెడ్జ్ సెంటర్లో ఏమేమి సేవ్ అవుతాయి, అప్లికేషన్ డాక్యుమెంటేషన్లో ఏమేమి సేవ్ అవుతాయి, డాక్యుమెంట్ ఫోల్డర్లో ఏమేమి సేవ్ అవుతాయి, వీటిని ఎట్లా మేనేజ్ చేయాలి ఈ ఫోల్డర్స్ని. ఓకే, మీరు ఒక్కసారి రేపటి వర్క్ ఏంటంటే ఈరోజు, ఐ మీన్ ఈరోజు ఎంతవరకు చెప్పానో ఒకసారి మీకు కన్క్లూజన్ ఇస్తాను, అప్పుడు మీకు వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను, ఇది ఫోల్డర్స్ గురించి. ఈ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే, లెట్స్ గో విత్ ద కన్క్లూజన్. మనం ఈరోజు ఏం చేసాము, ఒక అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేసాము. ఆ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు స్టెప్స్, మనకి ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, నేమ్, అప్లికేషన్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ చెక్ బాక్స్. సో ఈ చెక్ బాక్స్ ఏం చేస్తుంది, గ్రూప్స్ ని ఫోల్డర్స్ ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ఈ చెక్ బాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. దెన్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, పర్మిషన్స్. ఈ పర్మిషన్ లో ఏ గ్రూప్ కి ఏ పర్మిషన్ కావాలి, అడ్మిన్ గ్రూప్ కి అడ్మిన్ పర్మిషన్, ఓకే, యూజర్స్ కి వ్యూ పర్మిషన్. ఓకే, ఈ పర్మిషన్ లెవెల్స్ అడుగుతుంది. మనం ఫస్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము అండ్ పర్మిషన్స్ క్రియేట్ చేసుకున్నాము, అంటే ఏ అడ్మిన్ కి అడ్మిన్ పర్మిషన్, వ్యూవర్స్ కి యూజర్స్ కి వ్యూ పర్మిషన్ ఇచ్చాము. ఆ తర్వాత క్రియేట్ బటన్ ని క్లిక్ చేసాము.
ఓకే. క్రియేట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకేమైంది? అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయి ఇన్‌సైడ్ నేను చెప్పాను. లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో మనకి 5 థింగ్స్ అనేవున్నాయి. ఇవి. ఇవి ప్లాన్, ఎక్స్‌ప్లోర్, బిల్ట్, డిప్లాయ్, మానిటర్. ఈ 5 థింగ్స్‌లో గూడా ఫస్ట్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో గూడా మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి ప్లాన్. ప్లాన్ ఆటోమేటిక్‌గా ప్లాన్‌లోకెళ్ళిపోయింది. సో, ఈ ప్లాన్‌లో మనం ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నామో, మన అప్లికేషన్ ఏంటి? దాని గురించి మొత్తం చెప్పాలిక్కడ. ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ ఏం గాదండి. మీకు జస్ట్ అవేర్‌నెస్ కోసం జెప్పాను నేను. మీ అప్లికేషన్ గురించి ప్రాంప్ట్ ఇస్తే, అది ఆటోమేటిక్‌గా క్రియేట్ జేసేస్తది. మనకేం గ్రూప్స్ గావాలి, అండ్ ఏ ఫోల్డర్స్ గావాలి, అండ్ ఏ టేబుల్స్ గావాలి అనేవి ఆటోమేటిక్‌గా క్రియేట్ జేసేసింది ఈ ప్లాన్‌లో. అండ్ థర్డ్ ఆప్షన్ బిల్ట్. ఈ బిల్ట్‌లో మనం ఏం చేస్తామంటే జనరల్‌గా రేపటి నుంచి మనం బిల్టే యూజ్ చేస్తాము. అంటే డెవలపర్‌గా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలన్నా గాని, మోడిఫై చేయాలన్నా గాని బిల్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఈ బిల్ట్ అనే దాంట్లోకెళ్ళిపోయి మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఓవర్‌వ్యూ చేసుకున్నాం. అంటే ఎన్ని గ్రూప్స్ క్రియేట్ అయినాయి, ఎన్ని ఫోల్డర్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయినాయి అని. ఓకే. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఏం చేసాం నెక్స్ట్ స్టెప్? మన ఓవర్‌వ్యూ అంటే టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్. ఓకే. నేను దీని సోర్సెస్ ఈ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఎక్కడ దొరుకుతాయి? అంటే మీరు ఇన్ డెప్త్‌గా చదువుకోవడానికి అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఎక్కడుంటాయి? టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఎక్కడున్నాయనేవి నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇది మనము డే 1లో చేసిన థింగ్స్. ఇది కన్క్లూజన్. సో, అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ వీటిలో ఏమేమి మనము ప్రాంప్ట్ ఇవ్వాలి? ఈ మొత్తం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఓవర్‌వ్యూ ఇది. సో, ఈ లింక్స్ అనేవి నేను ఇది మీకు మిమ్మల్ని ఎన్రోల్ అవ్వమని చెప్పాను. ఆ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తాను ఇది. మీకు ఈజీగా ఉంటది. ట్రై టు ఎన్రోల్. ఓకే. ఈ వర్క్ మీరు ఈరోజు చేయాల్సిన వర్క్ ఇది. ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అండ్ ఈ స్టెప్స్‌ని ఫాలో అయిపోయి ఇంతవరకు చేయండి. అండ్ ఈ లింక్స్ ఇస్తాను. ఇంతవరకు చేసిన తర్వాత ఈ లింక్స్ త్రూ మీరు వెళ్లి అక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు మీ ఓన్‌గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఏ ఫోల్డర్ ఏం పని చేస్తది? ఏ గ్రూప్ ఏం పని చేస్తది? దాని డెఫినిషన్ ఏమైనా ఉందా? దాని పర్మిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అనేది మీ సైడ్ నుంచి జస్ట్ కొంత ఎఫర్ట్స్ పెట్టండి. ఇది మొత్తం చేయడానికి మీకు ఒక 1 అవర్ టైం అనేది కేటాయించుకోండి డేలో. ఒక 1 అవర్ మన క్లాసు, ఒక 1 అవర్ ప్రాక్టీస్. ఒక 30-40 డేస్ ఇట్లా మీరు డైలీ ఒక 2 అవర్స్ దీనికి కేటాయిస్తే గనక మీరు చాలా షార్ప్ అయిపోతారు. జస్ట్ 30 డేస్. ఓకే. ఎనీ క్వెషన్స్ అప్ టు నౌ? సార్ రియల్ టైంలో ఆ ఫోల్డర్స్ ఆప్షన్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తారు అది మాన్యువల్‌గా క్రియేట్ చేస్తారు సార్. జనరేటే చేస్తాం మనం రియల్ టైమ్‌లో గూడా. మోస్ట్‌లీ మీరు పెట్టుకుంటున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఏమైతదంటే, మనం అప్లికేషన్ క్రియేట్ చేయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జేయం అప్లికేషను. మన ఆర్కిటెక్ట్ గాని, అంటే టీమ్‌కి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. ఈ గ్రూప్స్, ఫోల్డర్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ కాకపోతే నెక్స్ట్ టైమ్ నుంచి మనం వర్క్ చేయాల్సింది మనం గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్ మీద. జస్ట్ వాళ్ళు అప్లికేషన్ ఇప్పుడు నేనేదైతే క్రియేట్ చేశానో అది క్రియేట్ చేసి మీ చేతికిస్తారు. ఆ తర్వాత ఏందంటే మీరు ఎక్స్‌ట్రా ఏమైనా ఫోల్డర్ యాడ్ చేసుకోవాలన్నా గాని, ఎక్స్‌ట్రా ఏమైనా గ్రూప్ యాడ్ చేసుకోవాలన్నా గాని అది మీ చేతిలో ఉంటది. అది మీరే చేయాలి. మీకొక రిక్వైర్మెంట్ ఒస్తది. క్లయింట్ సైడ్ నుంచి నాకు ఇంకొక ఎక్స్‌ట్రా గ్రూప్ కావాలి. వాళ్ళకి ఎడిటర్ పర్మిషన్ కావాలని జెప్పి.
సో మీకు ఇనీషియల్గా తెలిస్తే గ్రూప్స్ ఫోల్డర్స్ అంటే ఏందో తెలిస్తే కానీ మీరు చేయలేరు కదా అది. సో అందుకని చెప్పేసి నేను ఇనీషియల్ స్టెప్ అనేది మీకు చెప్పడం జరిగింది. బట్ అప్లికేషన్ క్రియేషన్ అనేది మన చేతిలో ఉండదు. మేబీ మీరు జాయిన్ అయిన ఆర్గనైజేషన్లో మీరే హెడ్ అయితే మాత్రం మీరు అప్లికేషన్ క్రియేట్ చేయాలి ఇట్లాగే ఇదే ప్రాసెస్లో. అప్పుడు మీకు యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఎనీ డౌట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్స్ అండ్ ఫోల్డర్స్? సో మనకి ఇంకా చాలా టైం ఉంది. ఎవరైనా లాగిన్ అంటే రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఆల్ ఆర్ రిజిస్టర్డ్? యాపియన్ కమ్యూనిటీలో అందరూ రిజిస్టర్ అయ్యి అందరికి ఒక అకౌంట్ వచ్చేసిందా? లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా? ఎనీవన్? లైక్ ఇంకా అది కాకపోయినా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మనకి చాలా టైం ఉంది ఇంకా. నేను ఫస్ట్ రోజే ఏమన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి జస్ట్ అప్లికేషన్ క్రియేషన్ వరకే చెప్పాను నేను. మనం ఉండే కొంది కొంచెం డోస్ అనేది పెంచుతాం ముందుకెళ్ళే కొంది. యా ప్లీజ్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అవి ఫోల్డర్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి కదండి అవి మనం చేసుకున్నప్పుడు. అది తర్వాత డిలీట్ చేద్దామంటే డిలీట్ అవ్వట్లేదు అంటున్నాయినా అవి. ఫోల్డర్స్ డిలీట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. అవి డిఫాల్ట్ అండి. ఒక అప్లికేషన్కి కొన్ని ఫోల్డర్స్ డిఫాల్ట్గా ఉండాలి. ఓకే ఓకే. డిఫాల్ట్ వాటిని ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా యాడ్ ఆన్ చేసుకుంటే దాన్ని డిలీట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని డిలీట్ చేయొచ్చు మీరు. అవి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఫోల్డర్స్. అవును, మీరు మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు వాటిని. ఆ చెక్ బాక్స్ లేకుండా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నేను రేపు క్రియేట్ చేసి చూపిస్తాను. ఒక గ్రూప్ ఒక ఫోల్డర్ రేపు మీకు క్రియేట్ చేసి చూపిస్తాను అడిషనల్గా. యా, థ్యాంక్ యూ. ఓకే. సో ప్లాన్లో ఇప్పుడు మీరు చూపించారు కదా సమ్ స్టెప్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ డేటాబేస్ టేబుల్స్. It is just only for a overview of an application or any some of the things it is going to create in the backend? No, just an overview. So we just need to follow that plan and we need to create everything. Yeah, ante. Right. Okay. ప్లాన్ అనేది జస్ట్ ఓవర్వ్యూ. నేను చెప్పాను మనకి బిజినెస్ సైడ్ నుంచి ఒక వైట్ బోర్డ్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ అనేది వైట్ బోర్డ్లో చేస్తారు. అండ్ బిజినెస్ అనలిస్ట్ అనేది ఆ వైట్ బోర్డ్ని అనాలిసిస్ చేసుకొని స్టోరీస్గా డివైడ్ చేసుకొని గ్రూమింగ్ సెషన్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి ఎవ్రీ వీక్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు. సో ఇవి మొత్తం కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనకి ప్లాన్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఒక 3 months అంటే మార్చ్లో వచ్చింది ఈ అప్డేట్ అనేది. సో ఎవ్వరికి ఇంత నాలెడ్జ్ అనేది ఉండదు దీని మీద. రేపు మిమ్మల్ని మేబీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి కూడా దీని మీద ఇంత నాలెడ్జ్ అనేది ఉండదు. సో మీకు ఈ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు బెటర్. మీరు ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు టేబుల్స్ని, లేకపోతే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి టేబుల్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రివర్స్లో. సో లైక్ క్వశ్చన్స్ అడుగుతారు రీసెంట్గా మీరు ఏమన్నా అప్డేట్ చూసారా, ఆ అప్డేట్లో మీకు ఏమి నచ్చింది అది చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక. సో ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 2-3 minutes కిల్ చేసేయచ్చు టైంని. మీరు దీన్ని ఒక స్టఫ్గా తీసేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. ఎనీ అదర్ క్వశ్చన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్? మనకి 25.3 ప్రొడక్ట్ వెబినార్ కూడా ఈ వీక్లో ఉంటుంది. ట్రై టు ఎన్రోల్.
వాళ్ళు వెబినార్ పెట్టేసేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ రిలీజ్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. సో ట్రై టు అటెండ్ దట్ వెబినార్స్. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ వస్తది. వాళ్ళు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటివి ప్రొవైడ్ చేయబోతున్నారు నెక్స్ట్ అప్‌కమింగ్ 25.3లో అనేది ఓవర్‌వ్యూ వస్తది మీకు కూడా. టైం ఉంటే అటెండ్ అవ్వండి. ఒకసారి వెళ్లి కమ్యూనిటీలో సెర్చ్ చేయండి. ఆ 25.3 వెబినార్ గురించి డీటెయిల్స్ వస్తాయి మీకు. ఇండియన్ టైమ్‌లో ఐఎస్‌టీ ఉంటది. లేకపోతే ఈఎస్‌టీ ఉంటది. సో మీకు ఏ టైం ఎట్లా అవైలబుల్‌గా ఉంటే దానికి ఎన్రోల్ అయిపోండి. ఓకే. ఏం క్వెషన్స్ లేకపోతే గనుక విల్ క్లోజ్ ద సెషన్. జస్ట్ మనకి 30 మినిట్స్, 35 మినిట్స్ ఫస్ట్ సెషన్ కాబట్టి 35 మినిట్స్ ఆర్ 40 మినిట్స్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే గనక మిగతావి మనము ఆ 20 మినిట్స్ నేను కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ సీమ్స్ ఏం క్వెషన్స్ లేనట్టున్నాయి. మనకి కొంచెం డే బై డే ఏందంటే కొంచెం సెషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అప్ టు మనం మాక్సిమం వచ్చేసేసి 1 అవరు. మినిమమ్ వచ్చేసి 40 మినిట్స్. 40 మినిట్స్. ఏమైనా క్వెషన్స్ ఎక్కువ ఉంటే గనక ఆ టాపిక్‌కి సంబంధించి 45 మినిట్స్ చెప్పుకొని మిగతా బఫర్ టైమ్ అనేది 15 మినిట్స్ అనేవి ఏమైనా క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి యూజ్ చేస్తాం డైలీ. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఫస్ట్ అప్రోచ్ కాబట్టి, అప్లికేషన్ క్రియేషన్ కాబట్టి నేను 30 మినిట్సే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ డెప్త్‌గా వెళ్ళినా కూడా మీకు ఇంకా స్టెప్స్ ఇంకా చెప్తున్నా కూడా మీకు అర్థం కాదు ఫస్ట్ సెషన్ కాబట్టి. సో ట్రై టు అండర్‌స్టాండ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ. మనము ఇక్కడ అడగండి. ఇంకా మనకి 15 మినిట్స్ టైమ్ ఉంది. అదర్‌వైస్ ఐ కెన్ క్లోజ్ ద సెషన్.